భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ కమిటీ మీటింగ్ జరుగుతోంది. ఇందులో కీలకమైనటువంటిది ఏంటంటే రాష్ట్ర అభివృద్ధి అన్ని రంగాల్లో జరగాలంటే డబుల్ ఇంజిన్ సర్కార్ ఆంధ్రప్రదేశ్లో కూడా రావాలి అంటూ కార్యవర్గ సమావేశం ఓ తీర్మానాన్ని ఆమోదించింది. బీజేపీకి అవకాశం ఇవ్వాలి అంటూ ఆ తీర్మానంలో రాష్ట్ర ప్రజలను అభ్యర్థించింది. ఇందులో పురంధేశ్వరి అధ్యక్షతన జరిగిన మీటింగ్లో ఇది కీలకమైనటువంటిది. తర్వాత చూసుకుంటే ఓవరాల్గా ఓబీసీ మోర్చా జాతీయ కార్యదర్శి పార్థసారథి కొత్తపల్లి గీత సమర్థించగా సభ ఏకగ్రీవంగా మాజీ ఎంపీ కొత్తపల్లి గీత సమర్థించగా సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. రాష్ట్రంలో పాలన పూర్తిగా పడికేస్తుందని ఆ తీర్మానంలో పేర్కొన్నారు. అయితే ఆ తీర్మానంలో బీజేపీ జనసేన పొత్తు అన్నది లేకుండా, కానీ ఇక్కడ అసలు విశేషం ఏంటంటే ఇక్కడ రెండు కోణాలు. ప్రభుత్వం అంటే డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే ఇక్కడ బీజేపీకి ఇవ్వమని అడుగుతూ ఆల్రెడీ పొత్తులకి నారాయణ కూడా చెప్పేశారు కదా, తెలుగుదేశం పార్టీ బీజేపీతో కలిసి వెళ్ళబోతోంది, అందుకని మేము కాంగ్రెస్తో కలిసి వెళ్తాము ఐఎన్డీఏ కూటమి కానీ అంటే చంద్రబాబు గారికి అత్యంత సన్నిహితులే చెప్పేశాడు. అట్లాగే నేను ఇంతకుముందు కూడా చెప్పాను, భారతీయ జనతా పార్టీ పొత్తు క్రీడ అయిపోతుంది. 5 స్థానాల నుంచి 5 పార్లమెంటు స్థానాలు తర్వాతన ఒక 7 నుంచి 9 అసెంబ్లీ స్థానాలకే లొంగిపోవడం అన్నటువంటిది ఇక్కడ విచిత్రమైన ఉంటుంది. ఎందుకంటే క్రిందసారి 15 ఇస్తామని చెప్పి చివరికి 2 తగ్గించా ఎమ్మెల్సీలు ఇస్తామన్నారు. అందుకే ఎమ్మెల్సీలు ఇచ్చింది. 15కు గాను 13 ఇచ్చి 2. అట్లాంటిది ఇక్కడ వచ్చేటప్పటికి ఈ దఫా 7 నుంచి 9 అంటే భారతీయ జనతా పార్టీని దిగజార్చారా పెంచారన్నట్టు ఆ పార్టీ శ్రేణులు ఆలోచించుకోవాలి.